హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గేమ్ విత్ వాసవి బండారు. గుర్తుందా ఫ్రెండ్స్ మీకు ఇది? చిన్నప్పుడు మనం ఆ చుక్కలు పెట్టి లైన్స్ గీసి ఆ బాక్స్ ఫిల్ అయిన తర్వాత ఎవరి లెటర్స్ వాళ్ళు రాసుకుంటాం. ఎక్కువ ఎవరి లెటర్స్ వస్తే వాళ్ళు విన్ అయినట్టు. ఇక్కడ నాది బ్లూ లైన్, నా అపోనెంట్ది రెడ్ లైన్. మనకిప్పుడు టెక్నాలజీ వాడుకోవడం రావాలే కానీ ఇంట్లో కానీ బయట కానీ జర్నీలో కానీ ట్రైన్లో కానీ బోరు కొట్టకుండా ఇలాంటి గేమ్స్ సరదాగా ఆడేయచ్చు అనమాట. సో కాకపోతే ఒక్క రేంజ్కి వచ్చాక ఇప్పుడు ఎక్కడ పెట్టాలి లైన్ అనేది టెన్షన్. అది నా టర్న్ అనమాట. సో ఎక్కడ దొరుకుతుందా అంటే దొరికేసింది. నెక్స్ట్ నా అపోనెంట్ది. సో నాకు ఈ పాయింట్ రాబోతుందా తరుణం వచ్చేసింది నాకు పాయింట్. ఫ్రెండ్స్ గుర్తుందా, పాయింట్ రాగానే మురిసిపోవడం కాదు, మనం నెక్స్ట్ ఒక లైన్ వేయాలి. సో దానికి మన అపోనెంట్కి ఎక్కువ పాయింట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి అక్కడ ఎన్ని పాయింట్స్ వస్తాయో. సో ఫ్రెండ్స్ మీరే నా అపోనెంట్ అనుకోండి. ఈ గేమ్లో ఎవరు విన్ అవుతామో గెస్ చేయండి. అండ్ ఇక్కడి నుంచి అంటే మీరు ఆడుతున్న ఫీల్డ్లో ఏ లైన్ మీరు డ్రా చేస్తారో ఒక్కసారి అయితే గెస్ చేసేసేయండి. సో ఎవరు విన్ అయిపోతున్నాం చెప్పండి. ఆల్రెడీ ఒక గేమ్ మీరు, ఒక గేమ్ నేను విన్ అయ్యాం అనుకోండి. అమ్మయ్యా ఫ్రెండ్స్, బెస్ట్ ఆఫ్ 3 మ్యాచ్. రెండు వాళ్ళు గెలిచినాము, ఫస్ట్ ఒప్పుకోకుండా మూడోది ఆడుతున్నాం. లేదు నాకు పాయింట్ నాకే, ఒక పాయింట్ వాడికి. నన్ను చీటింగ్ చేసిండాడు ఫస్ట్ గేమ్లో. చీటింగ్ కాదు, ఒకటి నొక్కపోయి అదే విధంగా రెండు నొక్కేసి నా గేమ్ కూడా వాడే ఆడేసిండు కదా. ఎందుకంటే నువ్వు చీటింగ్ చేస్తావు తెలుసు కాబట్టి. నో వే, ఫస్ట్ గేమ్ నువ్వే చీటింగ్ చేస్తావు. సో ఫస్ట్ పాయింట్ నాది, సెకండ్ పాయింట్ నీది, ఒప్పుకుంటున్నా నేను. దిస్ ఇస్ ద ఫైనల్ మ్యాచ్. విన్ అయితే నాకు ట్రోఫీ వస్తుంది. ఈ మ్యాచ్ కూడా ట్రోఫీ నువ్వు ఇస్తా. ట్రోఫీ ఏం ఒలింపిక్స్లోనే ఇస్తారా ట్రోఫీకి? ఏంటి ఇక్కడ కూడా ఇస్తారు. ఎస్ నాకు 3 వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా తక్కువగా ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి చెప్పండి, గెస్ చేయండి. 100 రూపాయలు. ఎంజాయ్, పండగ చేసుకో. కృష్ణవా, నేను 3 ఇచ్చా నీకు. అయ్యయ్యో ఏమో అయిపోతుందే. నీటర్నే ఆడు. అంతే కదా, బ్లూ అయిపోయాక రెడ్ కదా ఆడాల్సింది. నేనైతే సైకలాజికల్గా కొట్టాను గెలిచేసామని చెప్పి. అయ్యయ్యా, అందుకే ఫ్రెండ్స్ ముందే మురిసిపోకూడదు అనమాట. ఇలాంటి వాళ్ళతో ఆడేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా మనమే ఉండాలి. షర్ట్ ఇప్పుడు ఏది ఇచ్చినా ఈ బ్లాక్ మొత్తం వెళ్ళిపోతుందా? ఇంకా వేరే ఆప్షన్ లేదా నాకు? బాగా థర్డ్ మ్యాచ్ నేను విన్ అవ్వాలి. ఆడు. నేను నొక్కాను, మరి అది ప్రెస్ అవ్వట్లేదు. మరి నేనేం చేయను, తప్పు నాది కాదు. అయ్యో ఏం నొక్కినా పోయేటట్టే ఉంది ఈడ. సరే చూద్దాం. నువ్వు గెలిచేసావు. అదేలా? హలో, నువ్వు ఆడేస్తే ఎట్లా? ఇప్పుడు చీటింగ్ కదా? చీటింగ్ ఈ మ్యాచ్ ఇప్పుడు ఫస్ట్ చీటింగ్ చేసిన ఏమీ లేదు, అయిపోయింది. ఎట్లా లేదమ్మా, ఇందాక నేను అయితే నొక్కినా అయిపోయింది చీటింగ్ ఇది. అయ్యో షట్, అనుకోకుండా ఏదో విన్ అవుతుంటే సంతోషంతో, అందుకే అసలు వాడు నాకు ఇవ్వాలి, నేను నొక్కేసాను. అయిపోయింది. రీషెడ్యూల్ అయింది. రీషెడ్యూల్ మరి ఎట్లా? ఇప్పుడు ఎవరు విన్? అది నేనే. అది ఎట్లా? అంతే, గేమ్ అయిపోకుండా నువ్వు ఎట్లా విన్ అవుతావు? అంతే, నా రూల్స్, నా ఫోన్ నా రూల్స్. హలో, అది కొనిచ్చింది నేను. అచ్చా.